పామూరు గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. నన్ను సర్పంచ్గా మీరు గెలిపించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. పామూరు గ్రామంలో నేను గమనించిన మొట్టమొదటి ప్రధాన సమస్య మురికి కాలువలు, చెత్త చెదారం, వీటి మీద దృష్టి పెట్టాను. మీ పిల్లల భవిష్యత్తు ఆరోగ్య సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఈ దోమలు ఇవన్నీ కూడా దోమలు, పందులు, కుక్కలు, చెత్త చెదారం ఇవన్నీ మురికి నీరు వడ్లే వస్తుంది కాబట్టి నేను దీని మీద దృష్టి పెట్టాను. ఒక్క కాలువ కూడా పామూరు గ్రామంలో ఉండేటువంటి ఒక్క కాలువలో కూడా నీళ్లు చక్కగా పోవట్లేదు. ప్రతి ఒక్క కాలువ లెవెల్స్ లేవు. కాలువలో చెత్త చెదారం దాంట్లో పడటం వల్ల గ్రామ సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ఎప్పుడు చూసినా మురికి ఉంటుంది, దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా సొంత స్థలాలలో ఇళ్ల మధ్యలోనే ముళ్ళ చెట్లు పెరిగిన వల్ల దోమలన్నీ పందులన్నీ చేరటం జరుగుతుంది. ఎక్కడ పట్టినా కుప్పతొట్లలో నిండిపోయి ఈ పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పందుల దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విధంగా పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాను. దీని సమస్య పరిష్కారం కావాలంటే మనం ఎంత చేసినా చేయలేము. ఇంటింటికి చెత్తబండ్లు పంపించాలి, ఇంటింటికి ట్రాక్టర్ పంపించి మీ బిడ్డల్ని స్కూల్కి పంపేటప్పుడు స్కూల్ వ్యాన్ ఎలా వస్తుందో అలాగా మీ ఇంటికి వరకు గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక వెహికల్ తీసుకొని వచ్చి బెల్లు కొడితే మీరు చెత్త దాంట్లో వేసే విధంగా నేను ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయాలంటే పామూరు గ్రామానికి 4 ట్రాక్టర్లు కావాలి. అంత నిధులు పామూరు గ్రామ పంచాయతీలో లేవు. కాబట్టి పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కావాలంటే మీ బిడ్డల భవిష్యత్తు చాలామంది దోమకాటు వల్ల డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ప్లేట్లెట్స్ పడిపోవడం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నెల్లూరు, విజయవాడ పోయి పిల్లల్ని ప్రాణంతో బయటపడి ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. ఈ బాధలన్నీ తీరాలంటే కదిరి బాబురావుని గెలిపియండి. పామూరులోని అన్ని కాలువలు, అన్ని సైడ్ లైన్స్ స్టేట్ బ్యాంక్ కింద చూడండి, పెద్ద కాలువ, ఎప్పుడు చూసినా నీళ్లు కదలవు. నేను వచ్చిన తర్వాత ప్రయత్నం చేసి నా శక్తికి మించి చేసినా కానీ చాలట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యావంతులు, మేధావులు, పిల్లలు, తల్లులు అందరూ గమనించండి. పామూరులో దోమలు లేని పామూరుని, ఆరోగ్యవంతమైన పామూరుని మనం తయారు చేసుకోవాలంటే నాకు కూడా గ్రాంట్లు కావాలి. కొన్ని లక్షల గ్రాంట్లు, కోట్ల రూపాయలు మురికి వ్యవస్థ మీద నేను బాబురావు గారితో మాట్లాడుకొని తీసుకొస్తాను. కాబట్టి కదిరిని గెలిపించండి, మాగుంటని గెలిపించండి. పామూరులో ఎటువంటి మురికి నీటి సమస్య లేకుండా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ పదే కోరుకుంటున్నాను. దోమలు లేని పామూరు కూడా నేను తయారు చేస్తాను. దోమలు ఉండవు, పందులు ఉండవు, కుక్కలు ఉండవు. మీరు నాకు సహకరించి మీరు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయండి. 5 సంవత్సరాలు నా చేత పని చేయించుకోవడానికి మీరు దయచేసి సహకరించండి. జై సైకిల్, సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్ర, సైకిల్ గుర్తు మీద ఓటు ముద్ర వేసి పామూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళండి.